వనపర్తి జిల్లా పెబ్బూరులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పశు వైద్య కేంద్రంలో పశుసంవర్ధక చికిత్స అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కీమియా నాయక్, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి ప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో పశువుల వైద్య చికిత్సకు నేరుగా గ్రామాల్లో సేవలు అందించడం శుభ పరిణామమని అన్నారు. పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగంలో పంట మార్పిడి పద్ధతి యొక్క విధి విధానాల గురించి పాడి రైతులకు వివరించారు. అనంతరం పాడి రైతులకు పశుగ్రాస విత్తనాలు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, జిల్లా వ్యవసాయ వెటర్నరీ అధికారులు, మండల అభివృద్ధి, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పాడి రైతులు పాల్గొన్నారు. భాగంగా మనము గత నెల పోయిన మార్చి 6వ తారీఖు నుంచి వచ్చే నెల జూన్ 12 వరకు 99 రోజులు ఈ కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి ప్రజలందరికీ ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఈరోజు వెటర్నరీ కానీ మార్చి 6 నుంచి ఒక్కొక్క శాఖల వారీగా ఒక్కొక్కరు వాళ్ళు గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ప్రతి ఒక్కరికి ఏమేమి జరగాలి, అసలు డెవలప్మెంట్స్ ఏమేమి అవుతున్నాయి, మనం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మనము ఏమేమి అభివృద్ధి చేశాము, ఇంకా అభివృద్ధి చేయాల్సిన ఏమున్నాయి అనేది మనం ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. దాంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ అన్ని వాళ్ళ శాఖల వారీగా వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది. ఈ నెల 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రైతు వారం అనేది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజాపాలన